గత 18 నెలలుగా మేము అనుభవిస్తున్నది, మా కుటుంబం అనుభవిస్తున్న నరకయాతన ఎక్కడా లేదండి. నన్ను 3 నెలలు ఎటువంటి సంబంధం లేదు. ఒక్క విషయం నిక్కర్షగా చెప్తాను, నాకు ఒక కొడుకు కూతురు, నేను నా భార్య. స్మగ్లింగ్లో నాకు ఎటువంటి సంబంధం ఉన్నా యావత్ కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోతాం. ఒక సిట్టింగ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర విచారణ జరిపి నేను స్మగ్లర్ అని కానీ తేలితే యావత్ ఆస్తిని గవర్నమెంట్కి రాసి నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతాం. మా కుటుంబంలో మాకు ఆ నేచర్ లేదు, నాకు అదేందో తెలియదు. నన్ను అన్యాయంగా గంగిరెడ్డి అల్లుడిననే కారణముతో మమ్మల నా ఎల్లుడిని నరకం. నేను తెలుగుదేశం కార్యకర్తలందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. పార్టీని కాపాడలేకనే ఈరోజు పార్టీ నుంచి విరమించుకోవడం జరుగుతున్నది. మీరు అన్యదా భావించొద్దు. తెలుగుదేశం ఎన్టీ రామారావు అభిమానులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ అంటే ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది, ఇప్పటికి కూడా చంపుకోలేకపోతున్నాం. కానీ పార్టీ వదిలిపెట్టి పోవాలంటే కూడా బాధకరంగా ఉన్నది. తప్పని పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేవదనే ఉద్దేశంతో మొన్న వరంగల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికల చూసిన తర్వాత పార్టీ ఇక్కడ లేకుండా పోతున్నది. కాపాడాలనే ప్రయత్నం చేశాం, కాపాడలేకపోయినాం. తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులందరూ కూడా క్షమించండి.